శాసనసభ్యులు శ్రీ నల్మల రామకృష్ణారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అండి. పదపూడి గ్రామ రైతు సంఘం ఏర్పడుతున్నారు. గజవాలతో ఎమ్మెల్యే గారిని చిరు సత్కారం చేస్తూ ఉన్నారు. రైతులకు ఏ ఇబ్బంది లేకుండా పంటకి నీరు సకాలంలో తీసుకొచ్చేటువంటి మన శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారిని గజవాలతో మానిటరింగ్ చేసుకుని మన కూటమి నాయకులందరూ కలిసి ఇరిగేషన్ అధికారులతో డే టు డే మానిటరింగ్ చేసి ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా చూసాం. రామేశ్వరం గ్రామం ఒక ఇబ్బంది, గ్రామాలు ఒక విధమైన ఇబ్బంది, పెదపూడిలో ఒక రకమైన ఇబ్బంది. ఇక్కడ సాగునీటికి సంబంధించి కానీ మురుగుతో కూడుకున్న పని వాటిని కూడా చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రామేశ్వరంలో కొంత ప్రాంతంలో నీరు రాని పరిస్థితి, కొంత ప్రాంతం ముంపుకు గురయ్యే పరిస్థితి. అటువంటి నీటి ఎద్దడి ప్రాంతంలో ఉంటే గ్రామం ఒకే గ్రామంలో నీటి ఎద్దడి ప్రాంతం ముంపు ప్రాంతం. అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళకి పరిష్కారం చూపాలి. అదేవిధంగా కరకుదురులో కూడా అనేక ప్రాంతాల్లో నీటి ఎద్దడి రావడం జరుగుతూ ఉంటుంది. గ్రామాడ పెదపూడి గ్రామాల్లో ముంపుకు గురవుతూ ఉంటుంది. ఇవన్నింటినీ పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఏది ఏదైనా రైతాంగానికి మేలు చేయాలనే ఒక సదుద్దేశంతోనే ముందుకు వెళ్లడం జరిగింది. ఇవాళ కూడా గతంలో సీఎంఆర్ చూశారు మీరంతా ఏ విధంగా కొనుగోలు జరిగిందో. ప్రభుత్వం కొనుగోలు చేసే పరిస్థితుల్లో ఆ రోజు సక్రమంగా డబ్బులు చెల్లించక 6 నెలలు 8 నెలలు కూడా డబ్బులు చెల్లించడానికి లేట్ అవుతున్న పరిస్థితుల్లో రైతులు బయటకు అమ్ముకోవడానికి ప్రయత్నం చేయడం, వాళ్ళు తక్కువ ధర కొనడం, ఇటువంటి పరిస్థితులు మనం చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తొలకరలో ఏ విధంగా కొనుగోలు జరిగిందనేది మీ అందరికీ చూశారు. 48 గంటల్లో డబ్బు చెల్లిస్తామని చెప్పినప్పటికీ కూడా 24 గంటల్లో చెల్లించిన విధానాన్ని చూశారు. ఇవాళ కూడా జరుగుతూ ఉంది. కానీ కొన్ని అపోహలు ఉన్నాయి. బండాలపైన కొంత సక్రమంగా సమాచార లోపం వల్ల సరిగా కొనడం లేదు అనేది కొంతమంది రైతులు చెప్పారు. నిన్నటి రోజున కూడా అనపర్తి మండలంలో ఇటువంటి సమస్య వచ్చింది. గత 4-5 రోజులుగా నేను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గారితో ఈ సమస్య పైన మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే సీతానగరం ప్రాంతంలో కూడా కొంత సమస్య వస్తే రెడ్డి వెంకటరమణ చౌదరి గారు నా దృష్టికి తీసుకురావడం, నేను కలెక్టర్, జాయింట్ కలెక్టర్తో మాట్లాడి ఆ విషయాన్ని కూడా పరిష్కారం చేయడం జరిగింది. బొండాల ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలి. ఎక్కడైనా తక్కువ కొంటా ఉంటే తప్పనిసరిగా మీరు కంప్లైంట్ చేయండి. దాని వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరూ మద్దతు ధర తగ్గించి అమ్మడానికి సాహసించవద్దని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎక్కడైనా అటువంటి పరిస్థితులు తలెత్తితే తప్పనిసరిగా వెంటనే అక్కడ వ్యవసాయ అధికారుల దృష్టికి కానీ, తహసీల్దార్ దృష్టికి కానీ, మా దృష్టికి కానీ తీసుకోండి. తక్షణమే సరిదిద్దుతాం. బండాల ధాన్యం కూడా ఇవాళ ప్రభుత్వం కొనుగోలు చేస్తా ఉంది మద్దతు ధరకి. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. రైతాంగాన్ని తప్పుదారి పట్టించడం కోసం ఎవరైనా ఆ విధంగా ప్రవర్తిస్తే తప్పనిసరిగా వారిపైన చర్య తీసుకోవడం జరుగుతుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏ ఒక్కరి ప్రతిభ కాదు. ఇక్కడ సాగునీటి సంఘాల అధ్యక్షులు, అదేవిధంగా మన కూటమి నాయకులు, అధికారులు అందరూ సక్రమంగా ఒక ఐకమత్యంగా పనిచేయడం వల్ల మాత్రమే ఆ విధమైన ఫలితాలు సాధించాం. భవిష్యత్తులో కూడా మీ అందరి అన్నదండలతో మీ అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగునీరుకి కానీ, తాగునీరుకి కానీ, మురుగునీరు పోవడానికి కానీ, గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళతాం. ఇటీవల కాలంలో మీరు చూశారు, ఈ 9 నెలల కాలంలో అభివృద్ధి ఏ విధంగా ముందుకెళ్తామని అనేది. మొట్టమొదటిగా 13 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో సిమెంట్ రోడ్డు నిర్మాణం మొదలుపెట్టాం 4 మండలాలు. మరలా 2వ విడత మరలా 14 కోట్లు ఇచ్చాం. మరలా ఇవాళ 3వ విడత కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మండలంలో లింక్ రోడ్లు ఏ విధంగా చేస్తామో చూస్తా ఉన్నారు మీరు. పైన చింతపల్లి కానీ, కరకుదురు, కైకవోలు కానీ, అదేవిధంగా పైన నుంచి మెల్లూరు రైతాంగానికి ఉపయోగపడే రహదారి నిర్మాణం కానీ, ఈ విధమైన గొల్లల మాడల్లో మీరందరూ చూశారు. గత 5 సంవత్సరాలుగా మనం అంతకుముందు ఏదైతే మిగిల్చిన మొక్క ఉందో దాన్ని కూడా పూర్తి చేయలేని పరిస్థితి గత 5 సంవత్సరాలు నడిచింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలకే దాన్ని పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. ఈ 9 నెలల కాలంలో దాదాపుగా 90 కోట్ల రూపాయలతో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో చేసుకోవడం జరిగింది. మీ అందరి సహాయ సహకారాలతో భవిష్యత్తులో కూడా దీన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా
వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారం తప్పు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇవాళ రైతుకే చూడండి సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. ఈ సంక్షేమ కార్యక్రమాలు గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎప్పుడూ జరగలేదు. గతంలో మనం 2014-19 కాలంలో ఉండగా రైతు సంక్షేమం కోసం అనేక సబ్సిడీలు ఇచ్చి పవర్ టిల్లర్స్ కానీ, స్ప్రేయర్స్ కానీ, లేదంటే కోత మెషిన్లు కానీ ఇవన్నీ ఇచ్చాం. గత 5 సంవత్సరాలుగా వాటికి నోచుకోలేదు రైతులు. ఇవాళ మొదలు పెట్టాం. సంక్షేమ కార్యక్రమాలు లేవు అని మాట్లాడే వాళ్ళకి ఇది చెంపపెట్టని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఫస్ట్ క్రాప్ నీరు అందుదనే ఉద్దేశంతో కృషి చేసినటువంటి ఆ సంఘటన ఈ రోజు కూడా బరువులేనిది. ఆ రకమైన విద్యా వ్యవసాయం ఎందువల్లంటే భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అంతా కూడా వ్యవసాయం పైన ఆధారపడి ఉంది, రైతు పైన ఆధారపడి ఉంది. అటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. అసలు నీటిపారుదల శాఖ అయితే ఉందా లేదా అనే పరిస్థితిలో దాన్ని మూసేశారు. రోడ్లు భవనాల శాఖను కానీ, నీటిపారుదల శాఖను కానీ మూసివేయడం జరిగింది. రైతుల సమస్యల్ని పట్టించుకున్న పాపాన పాల. గత 5 సంవత్సరాలుగా రైతుకి ఒక సమస్య కాదు, అనేక రకాల సమస్యలు ఏర్పడ్డాయి. ఏ సమస్యని కూడా పట్టించుకున్న పాపాన్ని పోలేదు. అటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం రావాలి, మా సమస్యలు తీరాలని రైతులందరూ కలిసి పెద్ద ఎత్తున కూటమికి మద్దతు ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని రప్పించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మీ అందరి ప్రయోజనం కాపాడడం కోసం మేము కృషి చేయాల్సిన అవసరం ఉంది. తదనుగుణంగానే ఇవాళ పనిచేయడం కూడా మొదలు పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా రామన్ గారు చెప్పినట్టుగా నేను శాసనసభ్యునిగా ఎంపికైన వెంటనే అప్పటికే దానిపైన అనేక సార్లు ప్రతిపక్షంలో ఉండగా కూడా మాట్లాడాం. కాలువలు కానీ, మురుగు కాలువలు కానీ తోడు తొలగించలేదు, సిల్ట్ తొలగించలేదు. దానివల్ల రైతాంగానికి సాగునీరు అంతకు ఇబ్బంది పడతా ఉన్నారు, పొలాల నుంచి వ్యర్థ నీరు బయటికి పోక ఇబ్బంది పడుతున్నారు అని మాట్లాడడం జరిగింది. తక్షణం ఆ రోజు ఏదైతే మొదటి పంటకు సంబంధించి కనీసంగా తోడు తొలగించినట్లయితే తక్షణ అవసరం వారికి తీరుతుందనే ఉద్దేశంతో ఆ రోజు ఇరిగేషన్ శాఖ అధికారులని మన నాయకులందరినీ పిలవడం. ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్పిన విషయాలు వింటే చాలా ఆశ్చర్యం వేసింది. కొన్ని చోట్ల ఎత్తిపోతల పథకాల్లో కానీ ఇతర చోట్ల కానీ పంచాయతీరాజ్ వ్యవస్థ ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎంతో కొంత పనులు జరిగినాయి. నీటిపారుదల వ్యవస్థలో మొత్తంగా మూసేయడం వల్ల చిన్న చిన్న మెయింటెనెన్స్లు, తప్పనిసరి పరిస్థితులు లాకులు క్రీజు పెట్టడాలు, లేదా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కి చిన్న చిన్న రిపేర్స్ చేయడాలు, ఇటువంటివి ఇరిగేషన్ ఇంజనీర్లు జేబుల్లో నుంచి ఖర్చు పెట్టిన పరిస్థితిని చూసాం. ఆ పరిస్థితి వారు వివరిస్తే చాలా దుర్భరంగా అనిపించింది. వారి దగ్గర కనీసం మినిమమ్ గా కూడా కనీసమైన గ్రాంట్ కూడా లేని పరిస్థితి, వారికి ఏ విధమైన అధికారాలు లేని పరిస్థితి, వ్యవస్థను పూర్తిగా కొప్పుకొచ్చిన పరిస్థితి. అటువంటి నేపథ్యంలో ఏం చేయాలి అని ఆలోచన చేస్తే ఉపాధి హామీ ద్వారా దీన్ని చేయించడం సాధ్యపడుతుందా అని వారితో మాట్లాడితే ఉపాధి హామీ నుంచి కాలువలు లేవు, దాన్ని మినహాయింపు చేశారని చెప్పడం, ఏ విధంగానే చేయాలని ఉన్నతాధికారులతో మాట్లాడి తక్షణమే ఉపాధి హామీ నుంచి ఆ పనులు చేపట్టడం జరిగింది. మరి రైతాంగం అంతా సహకరించారు, కూటమి నాయకులందరూ సహకరించారు. అనపర్తి నుంచి మొదలుపెట్టి కింద వరకు, సంపర వరకు ప్రతి చోట మన కూటమి నాయకుల ఆధ్వర్యంలో, ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూలీలందరూ కలిసి ప్రతిరోజు దాదాపు 2000 మంది కూలీలు పనిచేసి ఆ తోడు తొలగించడం జరిగింది. తద్వారా ఎంతో కొంత ఉపశమనం తొలకల్లో ఇవ్వడం జరిగింది. తద్వారా ఈ డీసిల్టింగ్ చెయ్యాలి, అదేవిధంగా తోడు తొలగించాలి. ఇవన్నిటికీ శాశ్వత ప్రాతిపదికన కూడా కొంతవరకు పరిష్కారం చూపించాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు తప్పనిసరిగా ఈ వ్యాస వచ్చేటప్పుడు కొంతవరకు చేద్దాం. కానీ ఈ వ్యాసకు కూడా సాధ్యపడే పరిస్థితి లేదు. ఏదైనా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తే ఆ దిశగా వెళ్ళాలని నాబార్డుకి ప్రతిపాదనలు ఇవ్వడం, నాబార్డు నుంచి ఇంకా అనుకూలమైన సందేశాలు రాకపోవడం, ఈ లోపుగా ఎంతో కొంత స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్ నుంచే కొన్ని పనులు చేయాలని నిర్ణయించడం కూడా జరిగింది.
పూర్తి స్థాయిలో రైతులకు ఉపశమనం వచ్చే సంవత్సరం మాత్రమే కలిగించగలుగుతాం. అయినప్పటికీ కూడా రైతాంగానికి ఇబ్బంది రాకూడదు. రెండో పంటకు సంబంధించి అందులో టైలెండ్ లో ఉన్న 13 మండలానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో రామన్న గారు అదేవిధంగా శానశ్రీని గారు చెప్పినట్టు మేలు చేయడం కోసం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇవాళ గతంలో ఏ విధంగా అయితే పవర్ టిల్లర్స్ కానీ స్ప్రేయర్స్ కానీ ఇవన్నీ మనం సబ్సిడీ ఇచ్చాం, అవన్నింటినీ తొలగించేశారు గత 5 సంవత్సరాలు. ఇవాళ మరలా మనం రాగానే మొదలుపెట్టడం జరిగింది. ఈ విధంగా రైతుకు అన్ని విధాలు అనుకూలంగా చెయ్యాలి, వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలి. అప్పుడు మాత్రమే ఈ దేశానికి ఏదైతే ఫైనాన్షియల్ గా భద్రత ఉంటుందో ఆర్థిక భద్రతను కల్పించాలనే దిశగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా సాక్షాత్తు బడ్జెట్ లో గిట్టుబాటు ధరలు పెంచాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుకూలంగానే ఇవాళ గిట్టుబాటు ధర కూడా పెంచడం జరిగింది. తప్పనిసరిగా మీ అందరికీ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కోసం అక్కడ మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే కాదు, స్థానికంగా నేను కూడా నా వంతు కృషి నేను చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తద్వారా గోదావరి డెల్టా రైతాంగానికి ఉపశమనం కలిగించాలనే దిశగా ఇవాళ వరల్డ్ బ్యాంక్ నిధులు కానీ నాబార్డ్ నిధులు కానీ ఏదో ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా 4-5 వేల కోట్ల రూపాయలు సేకరించి ఇక్కడ కార్యక్రమం చేయాలనే దిశగా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పనిసరిగా ఇది సఫలీకృతం కావాలని మనం అందరం ఆకాంక్షిస్తున్నాం. తప్పనిసరిగా ఈ గోదావరి డెల్టాని ఆధునీకరించుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ఇటువంటి సమస్యలు మనకి ప్రతి సంవత్సరం వస్తానే ఉంటాయి, ప్రతి పంటకి వస్తానే ఉంటాయి. వాటిని సమస్యలు తీర్చుకోవడం కోసం మనం సతమతం కావాల్సిన పరిస్థితి వస్తుంది. తప్పనిసరిగా వాళ్ళు ఏదైతే గోదావరి డెల్టాను ఆధునీకరించాలని ముఖ్యమంత్రి గారు తలంచారో అది తప్పనిసరిగా చేసి రైతుల సమస్యల పరిష్కారం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేసిన మీ అందరికీ ముఖ్యంగా కూటమి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. భాస్కర్ రామచంద్ర గారు ఒకసారి రండి. ఓకే.